కాంగ్రెస్ మనిషి మన ఇంట్లోనే ఒకరికి జబ్బు వచ్చిందనుకో వైద్యం చేయాలి. తప్పు ఏమైనా జరిగిందనుకో దాన్ని సరిదిద్దుతాం, అన్ని జాగ్రత్తలు చెప్తాం. ఇక అంతా వైద్యం చేసినా పనికి రాకుండా పోయేవాడిని ఎవడేం చేయలేడు. ఇప్పుడైతే మా దానికి మేమేం చేయలేము కదా. మా వైద్యం వైద్యం చేసేవాడిది ఆడెవడో పిచ్చి డాక్టర్ అయితే వైద్యం వికటిస్తుంది, కానీ ఆడెవడో ఒకడు ఉంటాడు. మేము పిచ్చి డాక్టర్లు కాదు, మేము కమ్యూనిస్ట్ డాక్టర్లు. సమాజంలో మేము ఏం చేసినా ఎప్పుడు వికటన లేదు, ఏం చేసినా మంచే జరిగింది. అన్నీ ఉంటాయి చెప్తున్నా కదా. నేను నిరసనలు కాదు, నేను చెప్పేది ఏంటి, ప్రభుత్వాన్ని బతికించాలని. ఇప్పుడు నేనేమన్నాను ఇందాక, గుడిసెలు పీకేశారు, దాని మీద ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాం. సమస్యలు వేరు, ఆ సమస్యలు అడగకపోతే మరి నేను అసెంబ్లీలో చెప్తుని మీరు చేసే మంచిని సపోర్ట్ చేస్తూనే ఉంటాం, తప్పులు చేస్తే దాన్ని మీరైనా సరే మేము అడుగుతామని చెప్తుంది. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి కూడా. నెక్స్ట్ మంత్ జనవరిలో మీరు కరెంట్ బిల్లు అడగాలి, అదే మాటను కేటీఆర్ అంటారు. నెక్స్ట్ మంత్ మీరు కరెంట్ బిల్లు అడగండి, జనవరిలో అడగాలని రేవంత్ రెడ్డి అన్నారు సార్. వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ల ముందు అగ్రహంలో కరెంట్ బిల్లు అడగండి అని రేవంత్ రెడ్డి కూడా అన్నారు. ఓకే, రేవంత్ రెడ్డి అంటే ప్రజలు అడగాలి, ఆయన ఎవరు అడుగుతాడు? ఆయనకేం హక్కు ఉంది? నేను అసలు ఆయనకేం హక్కు ఉంది? నేను అంటున్నా, ఎవరైతే ప్రజల్ని, రేవంత్ రెడ్డి ప్రజల్ని అడిగాడు, ప్రజలు ఓట్లు వేశారు, మేము ఓట్లు వేసామని చెప్పి అడిగాడు. ఎందుకంటే నువ్వు తప్పులు చేసి ఉన్నావు, నిన్ను తప్పులు చేసి ఆడ మూలను కూర్చోబెడితే నేను ప్రజల తరపున. అవును, 100 రోజులు టైం ఉంది. మేము ఒకవేళ రేవంత్ రెడ్డి అన్నా సరే 100 రోజులు టైం ఉంది. చట్టం చేయాలని అడుగుతాం, చట్టం చేయనప్పుడు అడుగుతాం చట్టం చేయండి అని. అంతే తప్పితే ఆ సోనియా గాంధీని ప్రభుత్వంలో తీసుకురావటం ఏంటి? అసలు ఏం తెలియదు. అట్లు కరెంట్ బిల్లు సోనియా గాంధీ దగ్గరికి పంపిస్తారండి. దాన్ని బట్టే ఆయన మైండ్ ఎట్లా ఉందో తెలుస్తుందా? ఆ మైండ్ అసలు కకావికలైపోయారు. మనుషులే కాదు, మైండ్ కూడా చెడిపోయింది. మైండ్లు చెడిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నట్టు ఉంది. ఉందాగా ఉండాలి. మరి మేము ఎట్లా ఉన్నాం? కమ్యూనిస్టులు అధికారం ఉన్నా లేకపోయినా, ఎంత దెబ్బతింటున్నా సరే మేము నిలకడగా ఉన్నాం. వీళ్ళు తట్టుకోలేకపోతే ఎట్లా? నేను అది కూడా చెప్తున్నాను. నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పేవాడిని, ఇంతకుముందు చాలాసార్లు ఏం చెప్పేవాడిని అంటే, అధికార పార్టీలు ఒకసారి 2 సార్లు అధికారం కోల్పోతే కనపడరు, కానీ మేము ఉంటాం. మాకు వాళ్ళకుండా తేడా అది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.